వెల్కమ్ బ్యాక్ టు డే 17 ఆఫ్ అవర్ ఎస్క్యూఎల్ సిరీస్. సో ఈరోజు మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసి లైక్ ఆపరేటర్. సో ఇది ప్యాటర్న్స్ మ్యాచ్ కోసం యూస్ చేస్తాము. సో ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. అంటే లైక్ నేమ్స్లో ఏతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్లో @gmail.com ఉండాలి. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం లైక్ ఆపరేటర్స్ యూస్ చేసి మేమైతే డేటాని అయితే ఫిల్టర్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను కవర్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి లైక్ ఆపరేటర్ సింటాక్స్ అండ్ వైల్డ్ కార్డ్స్ లైక్ పర్సంటేజ్ అండ్ అండర్ స్కోర్ అండ్ ఎగ్జాంపుల్ క్వైరీస్ అయితే చూపిస్తాను అండ్ రియల్ వరల్డ్ యూస్ కేసెస్ అయితే చూపిస్తాను అండ్ కామన్ మిస్టేక్స్ అయితే చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎస్క్యూఎల్లో లైక్ ఆపరేటర్ యూస్ చేసి ప్యాటర్న్స్ని మ్యాచ్ చేసే డేటాను అయితే మేము ఫిల్టర్ అయితే చేయొచ్చు. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అయితే మేము ట్రై చేద్దాము. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ వేర్ ఎంప్లాయీ నేమ్ స్టార్ట్స్ విత్ ఏ అనేది యూజ్ చేద్దాము. సో select star from employees table where name వచ్చేసి name like name start with a letter. సో ఈ క్వైరీని అయితే ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాం మాకు డేటా ఏమొస్తుందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు మా ఎంప్లాయీస్ టేబుల్లో డేటా వచ్చేసి అలీస్ అనే పేరుతో స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అలీస్ ALICE. సో ఏ అయితే ఉంది. సో అందుకోసమే మాకైతే అలీస్ డేటాని అయితే మొత్తం అయితే లైక్ చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ క్వైరీ యూజ్ చేసిన తర్వాత. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బదులు లైక్ బి తీసుకుందాము. బి తీసుకొని ఒకసారి క్వైరీ అని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేసి చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ స్టార్టింగ్ నేమ్ వచ్చేసి బీతో స్టార్ట్ అవుతున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ బి వచ్చేసి ఉంది బాబ్ బాన్. సో అందుకోసమే లైక్ స్టార్టింగ్ నేమ్ ఏతో ఉన్న డేటాస్ మాత్రమే ఫిల్టర్ చేసి ఇస్తుంది. లైక్ ఇకపోతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అయితే మేము డేటాని అయితే ఫిల్టర్ అయితే చేయొచ్చు. అండ్ సో ఇది వచ్చేసి నేమ్లో ఫస్ట్ లెటర్ ఎలా ఎగ్జిక్యూట్ లైక్ ఏ అండ్ బితో స్టార్ట్ అయిన డేటా మాత్రమే ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు చాలామందికి అయితే డౌట్ వస్తుంది లైక్ నాకు నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ కాకుండా సెకండ్ లెటర్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, సో ఆ డేటాని ఎలా రిట్రైవ్ చేయాలి అని. సో అప్పుడు మేము ఏం చేయకూడదు, ఇక్కడ ఒక అండర్ స్కోర్ అయితే యూజ్ చేయాలి. అండర్ స్కోర్ యూజ్ చేసి లైక్ సెకండ్ లెటర్ వచ్చేసి లైక్ ఓ అయితే తీసుకుంటున్నాను. సెకండ్ లెటర్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్లో సెకండ్ లెటర్ వచ్చేసి ఓ అయితే తీసుకుంటున్నాను. ఆ డేటాస్ మాత్రమే ఫిల్టర్ చేసి ఇస్తుంది బై యూజింగ్ అండర్ స్కోర్. సో ఇక్కడ మీరు చూడవచ్చు సెకండ్ లెటర్ వచ్చేసి జాన్లో ఓ అయితే ఉంది సెకండ్ లెటర్ అండ్ బాబ్లో ఓ అయితే ఉంది సెకండ్ లెటర్. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఫిల్టర్ చేసి ఇస్తుంది. సో నేమ్లో సెకండ్ లెటర్ లైక్ ఓ అయ్యి ఉంటే వాళ్ళ డేటా అయితే ఫిట్ చేస్తుంది. సో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మేము. లైక్ హెచ్ఆర్ సిస్టంలో ఏతో స్టార్ట్ అయ్యే ఎంప్లాయీస్ నేమ్స్ కావాలి అంటే లైక్ యూజ్ చేసి మేము లైక్ ఏ పర్సెంట్ అది యూజ్ చేసి స్టార్టింగ్ నేమ్ ఏతో స్టార్ట్ అవుతున్న ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే మేము ఫిల్టర్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మేము ఈమెయిల్స్లో కూడా వాడచ్చు. లైక్ ఈమెయిల్స్ని ఫిల్టర్ చేయడం కోసం కూడా లైక్ ఈమెయిల్ లైక్ @gmail.com ఆర్ yahoo.com అట్లా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఐడి ఫార్మాట్స్లో ఎంప్లాయీ ఐడి 001 ఉండే వాళ్ళ మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ లైక్ ఆపరేటర్. సో చాలామంది లైక్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ అయితే చేస్తారు. ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం ఎలానో నేను చెప్తాను. సో ఈక్వల్స్ టు ప్లేస్లో లైక్ యూజ్ చేయడం మర్చిపోతారు చాలామంది. అండ్ కేస్ సెన్సిటివ్ లైక్ ఎస్క్యూఎల్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్ ఇన్ మోర్ సిస్టమ్స్. సో ఇది కూడా చాలామంది గుర్తుపెట్టుకోండి. అండ్ లైక్ మీరు లైక్ ఇక్కడ నేను క్యాపిటల్ ఇచ్చాను కదా అని క్యాపిటల్ ఇవ్వడం కోసం మీరు ట్రై చేయొద్దండి. లైక్ నార్మల్ స్మాల్ లెటర్స్లో ఇస్తే కూడా మాకైతే డేటా అయితే వస్తుంది. సో ఒకసారి ట్రై చేద్దాము ఎగ్జిక్యూట్ చేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్క్యూఎల్ అయితే కేస్ సెన్సిటివ్ కాదు. సో ఎలా యూజ్ చేసినా కూడా మీకైతే డేటా అయితే వస్తుంది. అండ్ పర్సంటేజ్ అండ్ అండర్ స్కోర్ ఎందుకు యూజ్ చేస్తాము, పర్సంటేజ్ వచ్చేసి ఫస్ట్ లెటర్ అయితే స్టార్టింగ్ లెటర్ ఏ అయితే ఏ యూజ్ చేసి మేము ఏ యూజ్ చేసి పర్సంటేజ్ అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడు నాకు స్టార్టింగ్ లెటర్ వచ్చేసి లైక్ సెకండ్ లెటర్ వచ్చేసి నేమ్లో సెకండ్ లెటర్ వచ్చేసి ఏ కావాలనుకున్నప్పుడు అండర్ స్కోర్ యూజ్ చేస్తాం. లైక్ థర్డ్ లెటర్ కావాలంటే మళ్ళీ ఒకసారి అండర్ స్కోర్ తీసుకుంటాము. అలా మాకు ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు అండర్ స్కోర్ అయితే యూజ్ చేసుకోవచ్చు.
సో, ఫ్రెండ్స్ ఈరోజు మనం కవర్ చేసిన టాపిక్స్ వచ్చేసి లైక్ ఆపరేటర్ ఎలా యూజ్ చేయాలి అండ్ వైల్డ్ కార్డ్స్ లైక్ పర్సెంటేజ్, అండర్ స్కోర్ గురించి అయితే తెలుసుకున్నాము. సో, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అయితే కూడా చెప్పాను అండ్ యూజ్ కేసెస్ అండ్ మిస్టేక్స్ ఏమేమి అవాయిడ్ చేయాలనేది కూడా చెప్పాను. సో, నేను మీకు ఈ వీడియో అర్థమైంది అండ్ హెల్ప్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో, మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయ్యుంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి. మన తెలుగు స్టూడెంట్స్ అందరూ ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. లైక్ చాలామంది పే చేసి యుడెమీలో అన్ని లైక్ వేరే ప్లాట్‌ఫామ్స్‌లో అమౌంట్ పే చేసి ఆహ్, అమౌంట్ అయితే వేస్ట్ చేసుకుంటున్నారు. నేను ఫ్రీగా అయితే ఎస్‌క్యూఎల్ ట్యుటోరియల్ మొత్తం ఎండ్ టు ఎండ్ ఎస్‌క్యూఎల్ టాపిక్స్ అనేవి కవర్ చేస్తాను ఫ్రీగా. సో, మీ కాలేజ్ గ్రూప్స్‌లో లేక మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో అన్ని దాంట్లో అయితే ఈ వీడియో అండ్ ప్లే లిస్ట్‌ని అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి యూజ్‌ఫుల్ అవుతుంది. చాలామంది లైక్ అందరూ ఇండియాలో చాలామందయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో ఈ సీరీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పర్టిక్యులర్‌లీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసమే నేనైతే ఈ సీరీస్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ నా వంతు సహాయం నేను చేస్తున్నాను. సో, మీ సైడ్ నుంచి కూడా మీరు లేక మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. సో, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టాపిక్‌తో. సో, అప్పటి వరకు కీప్ లెర్నింగ్. ధన్యవాదాలు.